నా పేరు ఉజ్వల. నేను L2 చేస్తున్నాను. నా ఏజ్ వచ్చేసి 43. ఇప్పుడు నేను వెయిట్ లాస్ 3 కేజీస్ తగ్గాను. ఫస్ట్ L1లో కూడా నేను 5 కేజీస్ తగ్గాను. కానీ మళ్ళీ 1 ½ 2 కేజీస్ నార్మల్‌కొచ్చేసాను. ఇప్పుడు తర్వాత మళ్ళీ 3 కేజీస్ తగ్గా నేను. నాకు ఈ ప్రోగ్రామ్ L1లో మా కజిన్ సిస్టరు అరుణ వాళ్ళు నాకు పరిచయం చేశారు ఇది. కేజీస్ తగ్గాను. కానీ మళ్ళీ 1 ½ 2 Yes, please go on. ఓకే. ఆ! ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్ ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల క్రేవింగ్ అనేది ఫుల్ తగ్గిపోయింది. లేకపోతే నేను తినకుండా అస్సలు ఉండలేననమాట. ప్రతి పూట కంపల్సరీ తినాల. అంటే ఏ పూట మిస్ అవుతాను అంటే ఆ పూట నేను తినకుండా ఉండలేననమాట. సో, ఇప్పుడు అలా కాదు. నేను అస్సలు తినలేదు అనే ఆలోచనే లేదనమాట నాకి. ఆహ్, ఇలా ఉండడం అది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ లెవెల్‌లో కూడా అంతే. కానీ దానికంటే ఇప్పుడు ఇంకా బెటర్‌గా అంటే ఏది ఆహ్, తినలేదు అనే ఫీలింగ్ అనేదైతే అస్సలు లేదు. ఫస్ట్ లెవెల్ 1లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంటే ఈ ఫేజ్ తర్వాత 2 డేస్ ఎప్పుడొస్తుంది తినాలా అని వెయిట్ చేసేదాన్ని. ఈసారి వెయిట్ చేసేది కూడా లేదు. అసలు ఎన్ని రోజులు కౌంటింగ్ కూడా చేసుకోలేదు. ఇంకా ఎన్ని రోజులుంది. ఫస్ట్ లెవెల్‌లో కౌంట్ చేసుకునేదాన్ని. ఇంకా ఎన్ని రోజులయిపోతుంది అట్లా అని. ఈ లెవెల్‌లో నేనసలు కౌంట్ కూడా చేసుకోలేదు. ఇంకా ఎన్ని రోజులుంది. ఎన్ని రోజులన్నా కానీ ఉంటాను అనేదనేది నాకొచ్చేసింది. ఉండగలుగుతాను ఎన్ని రోజులైనా సరే అనేది నాకొచ్చేసిందిప్పుడు. ఆహ్, తర్వాత ఇప్పుడు ఎక్కడన్నా బయటికి పోయినా కూడా నేను అందరితో పాటు వెళ్తాను. డిన్నర్‌కి, లంచ్‌కి అంతా ఫ్యామిలీ మెంబర్స్‌తో అందరితో వెళ్తాను. ఈ సంయమ్మ చేస్తున్న టైంలో. సో, అందరూ తింటున్నా కూడా నాకసలు నేను తినలేదు అనే ఫీలింగ్ అయితే నాకస్సలు లేదు. ఎప్పుడు కూడా. వాళ్ళందరూ అన్ని రకాలు అన్నీ ఆర్డర్ చేసుంటారు, తింటుంటారు. అడుగుతుంటారు, "తిను ఏం కాదులే" అంటారు. లేదు లేదు నేను తినను అనేసి నేను సూప్స్, జ్యూస్‌లు అట్లా ఆర్డర్ చేసుకొని అవే తాగుతాను. ఆహ్ అంటే డిఫరెన్స్ అనేది నాకు చాలా బాగా తెలుస్తుంది. నాకి ఎంత చేంజ్ ఉంది అనేది. నేనిట్లా ఉండగలుగుతాను అనేది కూడా ఈ సంయమ చేయడం వల్లనే నాకి అర్థమైంది. హ్మ్. తర్వాత నా స్కిన్‌లో కూడా చానా గ్లో వచ్చింది సార్. స్కిన్‌లో కూడా నాకు మామూలుగా పింపుల్స్ నుంచి మచ్చలు అవి ఇవి అన్నీ బాగా వచ్చేవి. ఇప్పుడు అవన్నీ పూర్తిగా తగ్గిపోయాయి. L1లో ఆల్‌మోస్ట్ తగ్గాయి. ఇప్పుడు ఇంకా L2లో ఇంకా ఫుల్ చాలా క్లియర్ అయిపోయాయి. ఇప్పుడు బాగా నీట్‌గా ఉంది. మళ్ళీ కూడా రిపీట్ కాలేదు. చాలా బాగుంది. చేంజెస్ అయితే బాగా కనపడుతుంది. తర్వాత నీ పెయిన్ కూడా ఉంది. నీ పెయిన్ నాకు L1లో ఉంది. తగ్గిపోయింది ఫుల్లు. తర్వాత నాకు 3 మంత్స్ గ్యాప్ వచ్చింది L1కు, L2కి. మళ్ళీ తర్వాత కూడా నీ పెయిన్ స్టార్ట్ అయింది. అంత ఎక్కువ కాదు. లైట్‌గా స్టార్ట్ అయింది. తర్వాత మరి ఆ నీ పెయిన్ కూడా మళ్ళీ దీంట్లో తొందరగానే తగ్గిపోయింది. ఇట్లా పద్మాసనం యేసుకొని కూర్చుండేకి కూడా నాకు ఎక్కువ సేపు కూర్చుండేకి కాదనమాట. ఇప్పుడు ఈ L2లో ఎంతసేపు కూర్చున్నా కూడా ఆహ్, ఏమనిపీదు. అంటే లేకపోతే నేను ఒక 2 మినిట్స్ అట్లా కూర్చొని వెంటనే కాలు తీసేస్తాను. అంటే పొజిషన్ చేంజ్ చేసేస్తాను. ఉండలేను కంటిన్యూ‌గా ఒకే పొజిషన్‌లో. సో, ఇప్పుడు అలా ఏం కాదు. బాగా ఎంతసేపైనా కూర్చుంటున్నాను పద్మాసనం యేసుకొని. అదొకటి. ఇంకా తర్వాత ఆధ్యాత్మికంగా అంటే మీరు డైమెన్షన్స్ చెప్తారు కదా! దాని గురించి కూడా డెప్త్ అవి, అవి కూడా బాగుంది. అంటే ఇంకా డీప్‌గా అర్థమైనట్లు కాదు. దాని వల్ల కూడా నాలో చేంజెస్ అయితే చాలా వచ్చింది. ఆహ్, హ్మ్. అంతా ఈ ప్రోగ్రామ్ వల్ల బాగుంది సార్. అంతా ఏమి అట్లా ఏం లేదు. నెక్స్ట్ లెవెల్స్ అన్నీ కూడా నేను కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్‌కి కూడా చాలా మందిని సజెస్ట్ చేశాను. వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఈ ప్రోగ్రామ్‌ని. హ్మ్. ఇంకా అంతే సార్. థాంక్ యూ.